బ్రో, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అండ్ ఈ సొసైటీలో అయితే హ్యూమన్ రిలేషన్షిప్స్ అయితే మాత్రం చాలా దారుణంగా అయిపోతున్నాయి. అండ్ మనం చూస్తూనే ఉన్నాం, ఒక్కొక్క కేసు అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనమాట. ప్రజెంట్ కూడా కన్న కొడుకులే తండ్రిని అయితే చంపేసినారనమాట. బికాస్ తండ్రి వచ్చి మందు తాగేసి వచ్చి ఇంట్లో గొడవ చేయడం వల్ల సో వీళ్ళైతే ఇంకా అంటే అది ఆవేశంలో చేసేసారా లేదంటే ఆలోచించుకొని చేశారా తెలియట్లేదు. ఆలోచన ఆవేశం పక్కన పెడితే ఏదైతే మద్యం ఉందో ఈ డ్రింకింగ్ అనేది ఎంత ఘోరమైన పనులు చేయిస్తుంది అంటే కొన్ని జీవితాలు కూడా కూలిపోతున్నాయి. చాలా మంది భార్య భర్తల మధ్య గొడవలు వస్తున్నాయి, విడిపోతున్నారు, తండ్రి కొడుకులు విడిపోతున్నారు. అసలు మొత్తం కుటుంబమే నాశనం అయ్యే పరిస్థితికి డ్రింకింగ్ అనేది తీసుకొస్తుంది. అసలు మెయిన్గా సొసైటీ ఏంటంటే ఇప్పుడు ఒక సిగరెట్ డబ్బా కావచ్చు, మందు బాటిల్ కావచ్చు, డైరెక్ట్ దాని మీదనే కంపెనీ వాళ్ళే రాస్తారు డైరెక్ట్గా ఇది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి, అది తీసుకుంటే మనకు హెల్త్గా ఏ విధంగా పాడైపోతుందని చెప్పేసి క్లియర్గా ఫొటోస్ కూడా పక్కన పెడతారు. అయినప్పటికీ కూడా మనం ఎట్లా అంటే ఓకే అదైతే అయ్యింది, వాళ్ళు ఏమైనా రాసుకొని మనం దాన్ని తీసుకోవాల్సిందే, తాగాల్సిందే, అన్నీ చేయాల్సిందే. సో ఈ విధంగా ఉంటారు. డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే స్వయంగా దీనివల్ల హానిరా బాబు అని చెప్తున్నప్పుడు కూడా తీసుకుంటున్నామంటే ఇంకా మరి దానివల్ల వచ్చే పరిణామాలు కూడా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. సో ఇప్పుడు రీసెంట్గా చిత్తూరు జిల్లా సంతపేటలో జరిగింది ఈ సంఘటన. కన్న కొడుకులే కన్న తండ్రిని చంపేశారు. సో మరి ఇంత ఘోరమైన పరిస్థితి ఎక్కడ ఉంటుంది? కన్న కొడుకులే కన్న తండ్రిని చంపేసే పరిస్థితికి వచ్చిందంటే మద్యం ఈ పనులు కూడా చేయిస్తుంది. సో మరి ఇక్కడ వెంకట్రెడ్డి ఎవరైతే తండ్రి చనిపోయాడు ఆయన పేరు వెంకట్రెడ్డి, భార్య పేరు సరస్వతి, ఇద్దరు కొడుకులు మోహన్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి. అయితే ఇక్కడ తండ్రి లారీ డ్రైవర్ అనమాట. ఈయన వెంకట్రెడ్డి ఎప్పుడు కూడా లారీ డ్రైవింగ్ చేసిన తర్వాత ఫుల్గా తాగొచ్చి ఇంటికి వచ్చేవాడు. అంతే వీళ్ళకు అంటే ఆవేశపడడానికి వీళ్ళకి ఏదో 20 ఏళ్ళు 30 ఏళ్ళు కనీసం 50 40 ఏళ్ళు కూడా కాదు, ఇద్దరికి కూడా 50 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళే భార్య భర్తలు ఇద్దరు కూడా. సో మరి ఈయన ఎప్పుడు కూడా 50 ఏళ్ళు దాటిపోయినా కూడా ఫుల్గా తాగొచ్చి వాళ్ళ భార్య మీద ఇంకా కూడా అనుమానం అన్నమాట. అనుమానంతో కత్తి పట్టుకొని లేకపోతే కర్ర పట్టుకొని ఇంకేదో పట్టుకొని తన మీద దాడి చేయడం కావచ్చు, చిత్రహింసలు పెట్టడం కావచ్చు, ఇదంతా కూడా తరచూ చేస్తుండేవాడంట. ఓకే, ఇంకా పిల్లలు చిన్న ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియక వదిలేశారు. ఇప్పుడు పెద్దగా అయిపోయారు. ఒక ఆయన ఇంకొక పెద్ద కొడుకు లారీ డ్రైవింగే చేస్తున్నాడు, చిన్న కొడుకు రెండో కొడుకు ఒక మెడికల్ షాప్లో పనిచేస్తున్నాడు. సో నిత్యం చూస్తూనే ఉన్నారు. ఓకే మారుతారులే అనుకున్నారు. ఒకసారి ఆల్రెడీ పోలీస్ కేసు పెట్టారు, పోలీసులు ఆయన వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు, కౌన్సిలింగ్ కూడా ఇచ్చి పంపించారు. ఈ విధంగా కాదు, ఇట్లా చేయొద్దు, ఓకే తాగినప్పటికీ సైలెంట్గా వచ్చి ఉండు, ఎంత చెప్పినా కూడా ఆయన వినలేదు. కొన్ని రోజుల పాటు బాగున్నాడు, మళ్ళీ ఇప్పుడు తాగొచ్చి మళ్ళీ వాళ్ళ ఎవరైతే పిల్లల తల్లి మీద ఇంకా దాడి చేస్తూనే ఉన్నాడు. సో రీసెంట్గా అదే విధంగా ఫుల్గా తాగొచ్చి కత్తి పట్టుకొని వాళ్ళ అమ్మ మీద దాడి చేయడం స్టార్ట్ చేశాడంట. బెదిరించడం కావచ్చు, తన్ని కొట్టడం కావచ్చు, కింద తన్నేయడం కావచ్చు. ఇంకా దీన్ని చూసి భరించలేక చిన్న కొడుకు సోమశేఖర్ రెడ్డి ఆయన మాత్రం తన చేతిలో ఉన్న కత్తి తీసుకొని వాళ్ళ నాన్న మీద తల మీద దాడి చేసేసాడు. సో మరి విపరీతంగా రక్తస్రావం అయిపోయిన ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. సో అప్పుడు ఈయన ఏం చేశాడు, తను చేసిన నేరమని తనకు తెలుసు, చదువుకున్నవాడు కాబట్టి నరికిన తర్వాత అదే కత్తి తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో చూపించి నేను మా నాన్నని హత్య చేశాను అని చెప్పేసి వాళ్ళకి లొంగిపోయాడు. సో అప్పుడు పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి వచ్చి ఆ బాడీని మాత్రం పోస్ట్ మార్టంకి హాస్పిటల్కి తరలించేశారు. సో ఈయన మీద దర్యాప్తు చేసి అరెస్ట్ చేసేశారు. సో మొత్తానికి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ కొడుకులు చంపేశారు, తండ్రి చనిపోయిన విషయం కాకుండా మెయిన్ థింగ్ మద్యం అన్నమాట. ఇప్పుడు చాలా మటు కూడా కలుషితమైనటువంటి మద్యం సరఫరా చేయడం కావచ్చు, నాణ్యత లేని మద్యం సేవించడం వల్ల వాళ్ళ మానసిక పరిస్థితి పాడైపోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళ అవయవాలు డ్యామేజ్ కావడం కావచ్చు, ఈ విధంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు, జీవితాలు కోల్పోతున్నారు, అండ్ రిలేషన్షిప్స్ మంటగలుస్తున్నాయి. అదేవిధంగా భార్య భర్తల మధ్య చిచ్చు కూడా రగులుతుంది. సో మరి ఇది దృష్టిలో పెట్టుకొని ఇక మీదటైనా ఏదైనా మొత్తం మానేయడం అని కాదు, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అండ్ క్వాలిటీ అనేది తీసుకోండి, లిమిట్గా తీసుకోండి అనే విధంగా ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు.